నమస్తే, నా పేరు రాధా. నేను వెల్నెస్ కోచ్ అండ్ మాది న్యూట్రిషన్ సెంటర్ తెనాలి నుంచి. మీకు సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మధ్య తేడా ఏమిటి అనేది నేను ఈరోజు చెప్తాను. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి త్వరగా జీర్ణం అవుతాయి, తక్షణము ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తాయి. ఎగ్జాంపుల్ పంచదార, వైట్ రైస్, వైట్ బ్రెడ్, స్వీట్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి మనం తీసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఎనర్జీ ఉంటుంది. కానీ ఎక్కువగా తీసుకుంటే వెయిట్ ఎక్కువ పెరుగుతారు, బరువు పెరగడము, షుగర్ లెవెల్స్ పెరగడము జరుగుతుంది. అదే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణమవుతాయి, ఎక్కువ సమయము ఎనర్జీ అనేది ఇస్తాయి, ఆకలిని తగ్గిస్తాయి. మనకి దీనికి ఎగ్జాంపుల్స్ బ్రౌన్ రైస్, ఓట్స్, మన గోధుమ రొట్టె అంటాం కదా అలాంటివి, సిరిధాన్యాలు, కూరగాయలు అలాంటివి. అందుకే ఆరోగ్యకరమైన జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ అనేది మనము కరెక్షన్స్ అనేవి చేసుకుంటే సింపుల్ కార్బ్స్ అనేవి తగ్గించండి, కాంప్లెక్స్ కార్బ్స్ అనేవి పెంచండి. ఇలా చేయడం వల్ల మనకి మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది. న్యూట్రిషన్ సెంటర్లో ఏంటి అంటే మనం ఆరోగ్యం గురించి ఒక అవగాహన ఇస్తాము. అప్పుడు ఏంటి అంటే మనం ఏం తినాలి, ఏం తింటూ మనం చక్కగా వెయిట్ తగ్గే వాళ్ళు, వెయిట్ తక్కువ ఉన్నవాళ్ళు పెరగడానికి, ఎక్కువ ఉన్నవాళ్ళు తగ్గించుకోవడానికి అండ్ బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలి అనేది న్యూట్రిషన్ సెంటర్లో నేర్పిస్తాము. మనం వెయిట్ లాస్ అవుతూ మన లైఫ్ స్టైల్ మార్చుకుంటూ 5 పిల్లర్స్ అనేవి ఫాలో అవుతే మనం చక్కగా ఎనర్జీగా ఉంటాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలామంది స్కిప్ చేస్తారు, అంటే పూజ అయ్యాక తిందాము లేకపోతే పనులు అయిపోయాక తిందాము అని లేడీస్ ఎక్కువగా అలా చేస్తాము. అలా చేయడం వల్ల ఏమిటి అంటే మన బయోలాజికల్ క్లాక్ అంటే మెటబాలిజం, జీవక్రియ అనేది మందగిస్తుంది. మనం ఎప్పుడు 7 to 9 అనేది ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అనేది మన బయాలజికల్ క్లాక్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంది ఈ టైంకి తినాలి అని, కానీ మనము అది స్కిప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. చాలామంది లేడీస్ చేసే తప్పు ఏంటి అంటే ఏం తినాలి, ఎంత తినాలి, ఏ టైంకి తినాలి అనేది తెలియకుండా ఎలా పడితే అలా తినడం వల్ల, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినకపోవడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నేర్చుకున్నాము, నేర్పించాను ఈరోజు. థ్యాంక్ యూ, బాయ్.